హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజీ అలీస్ కిచెన్. ఈరోజు ఒక స్నాక్ రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసానండి. మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటాను. అదేనండి చనా దాల్ నమ్కీన్. మనం బయట షాప్స్లో కొంటూ ఉంటాం కదా, అలా బయట షాప్స్లో కొనకుండా మన ఇంట్లోనే అదే టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ వరకు అయితే వీడియో చూసేయండి. ముందుగా ఒక బౌల్లో మనకు నచ్చిన క్వాంటిటీలో పచ్చిశనగపప్పు తీసుకోవాలండి. తీసేసుకొని ఒక 2-3 సార్లు వాటర్ వేసేసి బాగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ మొత్తం వేసేసుకోవాలండి. కంప్లీట్గా ఇవి మునిగే వరకు వాటర్ వేసేసుకొని 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఈ పచ్చిశనగపప్పు ఎంత నానితే మనం ఫ్రై చేసేటప్పుడు అంత క్రిస్పీగా క్రంచీగా వస్తుందండి. ఒక 4 to 5 అవర్స్ తర్వాత చూడండి, మనము గోరుతో తెంచి ఇలా ఈజీగా తునగాలండి. అంతవరకు మనము నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ ద్వారా స్ట్రెయిన్ చేసేసుకొని ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ మీద 1/2 అవర్ to 1 అవర్ పాటు ఆరబెట్టుకోవాలండి. రైనీ సీజన్ కాబట్టి ఇప్పుడు ఆరడానికి కాస్త టైం పడుతుంది. అదే సమ్మర్లో అయితే ఒక 1/2 అవర్ 20 మినిట్స్లో ఆరిపోతాయండి. చూడండి, మనము చేత్తో పట్టుకుంటే అస్సలు తడి అనేది తగలకూడదు. అంతవరకు మనము ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలండి. మనం ఎందులో అయితే డీప్ ఫ్రై చేస్తున్నామో ఆ కడాయి కాస్త మందంగా ఉండాలి. ఆయిల్ మరీ హీట్ అవ్వకుండా లైట్గా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి పెట్టుకొని ఇలా ఒక స్ట్రైనర్ ద్వారా మనము ఫ్రై చేసేసుకుంటే ఈజీగా తీసుకోవచ్చండి. అలాగే ఫ్రై చాలా బాగా అవుతుందండి. చూడండి, ఇలా పావు కప్పు వేసేసుకొని క్రంచీగా లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే ఇలా మధ్య మధ్యలో చెక్ చేసేసుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవాలండి. ఎక్కువసేపు పెట్టయితే గట్టిగా అయిపోతాయి ఇవి. చూడండి, నోట్లో వేసుకుంటే క్రంచీగా తగలాలి, అప్పుడు మనం ఇవి ప్రిపేర్ అయినట్టండి. చూడండి, ఇలా క్రంచీగా లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు చూడండి, నేను సౌండ్తో చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా సౌండ్ రావాలి. ఇలా సౌండ్ వస్తే మనకు ప్రిపేర్ అయిపోయినట్టే. చనాదాలు అనేవి మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసేసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చూడండి, అస్సలు ఆయిల్ అనేది పీల్చలేదు. మనం ఇలా ఫ్రై చేసేసుకుంటే స్ట్రైనర్ ద్వారా ఆయిల్ అనేది అస్సలు తగలదండి. చూడండి, ఇప్పుడు ఇందులో మనము స్పైసెస్ యాడ్ చేసేసుకుందాము. కాస్త ఒక టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక టీ స్పూన్ కారం. మన రుచికి తగ్గట్టు కారం వేసుకోవచ్చండి ఇందులో. చూడండి, ఇలా కారం వేసేసుకొని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా అండి. చాట్ మసాలా కంప్లీట్గా ఆప్షనల్, నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. బట్ చాట్ మసాలా వేయడం వల్ల చట్పటాగా చాలా బాగుంటాయండి ఇవి చనాదాలు అనేవి. పిల్లలకి బాగా నచ్చేస్తాయండి. ఇలా చేసి పెట్టండి, బౌల్ ఖాళీ చేసేస్తారండి పిల్లలు, అంత టేస్ట్గా ఉంటాయి. అలాగే నేను డిస్క్రిప్షన్లో మూంగ్ దాల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇచ్చాను. ఇదే ప్రాసెస్లో మూంగ్ దాల్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి చూసేయండి. చూడండి, ఇలా ఒక 8 టైట్నర్ బాక్స్లో పెట్టుకొని 1 మంత్ వరకు మనం తినొచ్చండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి 8 టైట్నర్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల. నా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.